వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు? ఇప్పుడేం చేస్తున్నారు? సమీప భవిష్యత్తులో ఆయన రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? మెగా డిఎస్సిపై వీధి పోరాటాలను ముమ్మరం చేసిన వైసీపీ అసెంబ్లీలోనూ దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తుందా? అదో దగా డిఎస్సి అంటూ ఆరోపిస్తోన్న వైసీపీ ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ప్రస్తావించి ప్రభుత్వ డొల్లతనాన్ని ఎండగడుతుందా? ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు జగన్ రెడ్డి హాజరవుతారా? ఇలాంటి ప్రశ్నలను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాగా తెలిసిన వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ 2 సార్లు మాత్రమే సభకు ఇలా వచ్చి అలా వెళ్లారు. ఈసారి కూడా సభలోకి ఎంట్రీ ఇచ్చి అటెండెన్స్ పడగానే డిఎస్సిపై చర్చకు పట్టుబడుతూ వాకౌట్ చేస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. సభా నియమాల ప్రకారం తనను తన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకుండా ఉండేందుకు జగన్ రెడ్డి ఇలాంటి గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారని చెబుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం సభలో కూర్చోవటం ఆయనకు ఇష్టం లేదట. రాష్ట్ర శాసనసభ 7వ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ శాఖలకు నోటిఫికేషన్ ప్రతులను పంపించారు. అమరావతిలోని అసెంబ్లీ హాల్లో జరిగే సమావేశాలకు సంబంధించి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో 10 దినాలు ఎజెండా ఖరారు చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులకు సంకేతాలిచ్చినట్లు సమాచారం. అయితే ఈసారైనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గైర్హాజరవుతున్నారు. ఈ విషయం మీద రాష్ట్రంలోని రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరిగింది. జగన్ 2025 ఫిబ్రవరి 24వ తేదీన సభకు హాజరయ్యారు. ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 11వ తేదీన గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు. యథాతథంగా వాకౌట్ చేసి వెళ్లిపోయారు. అయితే ఏ సభ్యుడైనా అసెంబ్లీకి వరుసగా 60 రోజుల పాటు హాజరు కాకపోతే అతడి మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. అందుకే జగన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయే గేమ్ ను అమలు చేయబోతున్నారు. అనర్హత వేటు పడటం అంటే పులివెందుల అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు రావడమే అని అనుకోవాలి. అప్పుడు కూటమి పార్టీలు తమ అధికార బలంతో వైసీపీని ఓడించే ప్రయత్నం చేస్తాయి. అది తమపై అనవసర ఒత్తిడికి దారి తీస్తుందని జగన్ రెడ్డికి తెలుసు. అందుకే అనర్హత వేటు పడకుండా సభకు వచ్చి 10 నిమిషాలు కూర్చొని అటెండెన్స్ పడిన వెంటనే వెళ్లిపోవాలని జగన్ భావిస్తున్నారు. దీంతో సభలో టీడీపీ, జనసేన నేతలు తనపై విమర్శలు చేస్తున్నప్పుడు తిలకించే, ఆలకించే అవకాశం రాదని ఆయన అంచనా వేసుకుంటున్నారు. జగన్ పాలనా కాలంలో 5 ఏళ్ల పాటు టీడీపీ ఎమ్మెల్యేలపై తెగ ఒత్తిడి ఉండేది. ఒక దశలో చంద్రబాబు సతీమణి పట్ల అవమానకరంగా కూడా ప్రవర్తించారు. దాంతో ఇకపై సీఎంగానే సభకు వస్తానని సవాలు చేసి చంద్రబాబు వెళ్లిపోయారు. చెప్పినట్లుగానే ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. ఇప్పుడు జగన్ కు అటువంటి భయమే ఉంది. టీడీపీ వాళ్లు ఏకమొత్త దాడి చేస్తే పరిస్థితి చేయి దాటిపోతుందని ఆయనకు తెలుసు. అందుకే సభకు వెళ్లే కంటే దూరంగా ఉండటమే మంచిదని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.